హైదరాబాద్ని డెవలప్ చేయాలి, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ని తగ్గించాలి అనేసి చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న చెట్లను మాత్రం కొట్టేయడం జరుగుతుంది, చెట్లను మొత్తము. సో దీని గురించి మీరేమంటారు? చెట్లని మొత్తం కొట్టేయట్లేదు, కొన్ని కేబీఆర్లో చెట్లను కొట్టేయట్లేదు. కేబీఆర్ చుట్టూతా ఉన్న చెట్లని తీసేసి ఆ చెట్ల ప్లేస్లో ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. బట్ ఫ్రాంక్లీ అలా చాలా ఫ్లైఓవర్స్ ఆల్రెడీ సిటీలో వచ్చాయి. ఎక్కడా కూడా చాలా చక్కగా విజయ్ గారు కానీ అందరూ అదే చెప్తున్నారు. మళ్ళీ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ కంజెషన్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఇఫ్ యూ హ్యావ్ అ రైట్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్ ద రైట్ ప్లాన్ ఆన్ ద టీవీ. పబ్లిక్లో ఎలాగైతే నరేంద్ర మోదీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ టీవీ మీద వచ్చి అన్ని అనౌన్స్ చేస్తారో, ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేయాలనుకుంటున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము ఎవ్వరము కూడా ప్రొటెస్ట్ చేయము, చక్కగా మా సమ్మతాన్ని మేము తెలుపుతాము. సో చెట్లని ఒక్క చెట్టుని నరికినా టెంపరేచర్ ఎంత పెరుగుతుంది అనేది ఇమీడియట్గా మీరే చెక్ చేసి చూసుకోవచ్చు. దీనికోసం సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా అక్కర్లేదు. మన చెమటల్ని చూసినా, మన ఆపసోపాలని చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది ఒక చెట్టు లేకపోతే ఎంత వేడి పెరుగుతుంది. మనమే ఇలా ఉన్నప్పుడు ఆ చెట్ల దగ్గర ఉన్న చిన్ని చిన్ని పక్షులు, చిన్ని జీవాలండి, అసలు ప్రపంచంలో అందంగా ఉన్న విషయం ఏదన్నా ఉంది అంటే అది నేచరే. పక్షులు, జీవాలు, చెట్లు అవి గనక లేకపోతే బోర్ కొట్టేస్తుందండి. మన మొహాలు మనమే చూసుకుంటూ, రోజు ల్యాప్టాప్లు చూసుకుంటూ, మెట్రోలు ఎక్కుతూ, ఫ్లైఓవర్లు ఎక్కుతూ, కార్లో ట్రావెల్ చేసి ఇంటికి రావాలి అనుకుంటే మీకు బోర్ కొడుతుంది. అదే మీరు ఆఫీస్ నుంచి వచ్చే దారిలో కేబీఆర్ దగ్గర పార్క్ చేసుకొని కేబీఆర్లోకి వెళ్ళి 1 గంట వాక్ చేసి ఆ పక్షుల్ని చూసి రండి, మీ నర్వస్ సిస్టమ్ ఎంత కూల్ అవుద్దో మీరే గమనించండి. ఇలా ఒక యోగా టీచర్గా నేను నా బాధ తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన చుట్టూతా నేచర్ ఉండాలి. నేచర్తో ఉండండి అని నేను చెప్తూ ఉంటా, కానీ నేచర్నే లేకుండా చేస్తే సిటీలో ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎవరి దోన వాళ్ళు ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతే కనీసం ఆరోగ్యంగా బతుకుతారు. డెవలప్డ్ సిటీలో ఎవరు ఉండాలనుకుంటారో వాళ్ళు ఉండండి. డెవలప్మెంట్ని ఎవ్వరూ కాదనరండి, అందరం డెవలప్ అవ్వాలి ఏదో ఒక పాయింట్లో. కానీ ఎంతవరకు డెవలప్మెంట్కి అంత అనేది ఉండదు. రేపు ఏరోప్లేన్, దాని తర్వాత ఇంకో జెట్, దాని తర్వాత ఇంకోటి, డెవలప్మెంట్కి అంతు లేదు. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ నేచర్. ఏదైనా చెయ్యండి, నేచర్ని బలి చేయకండి, చెట్లని బలి చేయకండి. 2000 చెట్లు అంటే మామూలు విషయమా? దాన్ని చెట్టు అనాలంటేనే దానికి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉండుంటాయి. 30 ఏళ్ళ మనిషిని నరకండి, జైల్లో వేస్తారు. అలా 2000 చెట్లను నరికిన మనుషుల్ని తీసుకెళ్ళి ఏం చేయాలి మరి? అవునా కాదా? అవి జీవాలే కదా. చెట్టు కూడా ప్రాణి, గుర్తుపెట్టుకోండి. చెట్టు జీవం లేనిది కాదు, ప్లాస్టిక్ కాదది, మనుషులు క్రియేట్ చేయగలిగింది కాదది, నేచర్. అది నేచరే మనల్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానికి పోటీగా వెళ్ళి డెవలప్ అవ్వాలని అనుకున్నప్పుడు మీరు చతికిల పడతారు, సింపుల్గా చెప్పాలని. సో ట్రై టు అండర్స్టాండ్, మనం ఎంతవరకు నిజాయితీగా, ఎంతవరకు ప్రపంచాన్ని కాపాడుకుంటూ వెళ్ళగలమో అది మనల్ని కాపాడుతూ వెళ్తుంది. ఎప్పుడైతే తిరగదిప్పి మీరు ఏది చేసినా, న్యాచురల్ కెలామిటీస్ అంటారు కదా, భూకంపాలు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు హీట్ చూడండి, బతకగలమా అసలు? ఎంత బాధేస్తుంది. మనమే ఇలా ఉన్నాం. ఆ పక్షులు, వాటికి నీళ్లు పోసే వాళ్ళు కూడా ఉండరు. పిచ్చుకలు పోయాయి వైఫై వచ్చి, డెవలప్మెంట్ బాగా వచ్చింది, మరి వైఫై వస్తే పిచ్చుకలు పోయాయి, ఏం చేయగలరు? రేపు ఇంకో పక్షి పోద్ది, దాని తర్వాత ఇంకోటి పోద్ది, ఏం చేయగలరు? తీసుకురాగలరా? తిరిగి ప్రొటెక్ట్ చేయగలరా? మళ్ళీ లేదు కదా. తిరిగి తీసుకురాని దాన్ని పోగొట్టుకోకండి. సింపుల్గా తిరిగి తీసుకురాని దాన్ని పోగొట్టుకోకండి, కాపాడుకోండి. ప్రాణం పోతే వస్తుందా? లేదు. డోంట్ డ్రైవ్ స్పీడ్ అని అంటాం కదా, స్పీడ్కి వెళ్ళాలని ట్రై చేయకండి. డెవలప్మెంట్ పేరుతో ఎక్కడికో వెళ్ళిపోవాలని ట్రై చేయకండి. ఎంత అవసరమో అంతే వెళ్ళండి. అండ్ మా కోసం చేస్తున్నానని అసలు పెద్ద అబద్ధం చెప్పకండి. మనుషులకు కావాల్సింది చల్లటి గాలి, మంచి నీడ, తినడానికి ఆరోగ్యమైన తిండి, ప్రొటెక్ట్ చేసే ఒక గవర్నమెంట్. ఇంతకు మించి మాకేం అక్కర్లేదు.